ధనుషుడు అయితే బండి వీకించాలని పడ్డాడు అనమాట. వేరే బండి గుడ్డిలో ఆ బండికి కాలు మీద వీలు కొట్టు కాకపోయి. వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ అఫీషియల్. సో ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే ధనుషుడు అయితే బండి వీకించాలని పడ్డాడు అనమాట. ముగ్గురు ఎక్కించుకొని మొత్తం బండి మీద అయితే ఒక 120 అమ్ముతుండు బండిని. ఒక పెద్ద ఎన్ఎస్ బండి లెక్క అమ్ముతుంది, దాని బుల్లెట్ ఏదో అనుకుంటుండు. ఇలా అయితే ఆడ పడ్డాడట రోడ్ మీద, దేనికి గుద్దిండట, ఓళ్ళ గుద్దిండో ఏందో మరి. పోయి ఆడ సిచ్యువేషన్ ఏందో చూసి రావాలా. వాళ్ళ ఇంట్లో అయితే వెళ్ళదు, వాళ్ళ ఇంట్లో వెళ్తే అన్ని కొడతారని తిడతారని ఆయన తాడు చెప్పకుండా నాకు ఫోన్ చేసిండు. వాళ్ళకు గుద్దిండట, మరి ఏందో ఏనకలు మాట్లాడాలా, మొత్తం లొల్లిలో వినబడుతుంది. ఆడ పోయి అన్ని తీసుకొని అటు మాట్లాడి అన్ని హాస్పిటల్ అయితే చూపెట్టాలా. మొత్తం ఇదంతా కొట్టుకపోయిందట. ఆడు ఫోటోలు పంపిండు, నేను పంపించిన ఫోటోలు పంపించగా మొత్తం పిక్చర్ వేసిపోయింది. ఆడికి ఎంత ఘోరంగా, ఆడు ఎంత చంపిండు బండి. వాళ్ళకి ఏమైందో మరి ఇంకేమైందో పోయి చూసి రావాలా. వచ్చి అన్న హాస్పిటల్ అయితే తీసుకోవాలి. వాడికి వెనకాల మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. మన దగ్గరికి అయితే పోతున్నాం అనమాట. ఏడా ఏడున్నాడు ఆడు, ఇదే పడ్డాడా? ఏడాడు ఏమైంది రా ధనుష్? మరి ఏమైంది కాలుకి? ఏదిరా సైలెన్సర్ అంటుందా? గిది మీద పడ్డదారా? చెప్తా అద్దురా అద్దురా అంటే ఏమైందంటే మ్యాటర్ అయింది. ఇంకొక బండి గట్టిగా మాట్లాడరా. వాళ్ళు అత్తుర్రని చూస్తే ఇంకా చూస్తే ఇంత ముంగట బండి ఇంకొకడు మణివర్ధన్ అనేటోడు ఉంటాడు, ఆయనకు గుద్దితే బండి ఇటు పడ్డాడు, ఆయన పడ్డాడు. అరే ధనుష్ ఏమైంది? మ్యాటర్ అయింది. అది బంద్ చేయిరా, సౌండ్ ఇలా వస్తుంది మళ్ళా. ఆయనకి నొప్పి, మాటలు బంద్ చేయి. చెప్పు, నీ మ్యాటర్ నువ్వు చెప్పుకోవాలని ఇంకొకటి చెప్తాడు. చెప్పు. అరే నిశాంత్ ఏమైంది? కాలుకి అంటే ఎట్లా అంటింది? అంటే మన పడ్డాడా? వేరే బండి గుడ్డిలో ఆ బండికి కాలు మీద. మరి ఆయనకి ఏమన్నా అయిందా? అద్దురా అద్దురా పో. మరి ఏమన్నారా డాక్టర్ దగ్గరకు పోతే? ఏమన్నాడు? గోళ్ళు ఇచ్చిందా? అరే గోళీలతో ఏం పని చేస్తుంది రా అది? సూది బీ ఏమన్నా ఏ కాళ్ళు పెట్టు. తెలిసేనా? ఇంట్లో తెలిసిందా మరి? అజయ్ అన్న డాడీ ఫోన్ చేసిండట. మీ డాడీ ఫోన్ చేసిండట. ఏమైంది? తెలిసిందా? ఏమన్నాడు మరి? నా బండి ఇంట్లో పెట్టమన్నాడు. నీ బండి ఇంట్లో పెట్టమన్నాడు? నా బండి ఇంట్లో పెట్టేటన్నా. అద్రా అంటే బండి మీద కొట్టు. నిన్ననే చెప్పినా నీకు మంచిగా. ఆడేడి పడ్డాడేడి పోయిండా? తెలిసేనా మరి? మీ ఇంట్లో ఏమన్నా చెప్పినావా? చెప్పాలరా, ఇంట్లో చెప్తే ఇట్లా అయిందని చెప్పాలా. మళ్ళీ వాళ్ళు ఏదో అనుకుంటారు. మరా ఫోన్ చేయమంటావు మీ డాడీకి? ఆడు పడ్డారా అంటే ఇది కన్నద్దాలు పెట్టుకొని తమాషా చేస్తుంది. పెద్ద సుతారం ఏమన్నా పాపం పిల్లానికి ఏమన్నా పాలు బ్రెడ్ ఏమన్నా పట్టుకత్తా అయిపోతున్నాయా? హాస్పిటల్ కొంప అలా అడ్మిట్ చేసి ఏడా? గవర్నమెంట్ హాస్పిటల్. ఏమన్నా హాస్పిటల్ ఇరుకోవాలి. అంటే మరి మెంటల్ ఉంటుంది. అదేమన్నా హాస్పిటల్ ఎగురెత్తాం.
వీలు కొట్టు కాకపోతే పోవద్దు. ఇప్పుడు వేరు చూసిన సుక్కన అట్లా పోవద్దు. గిడేమో అంటుండ్రా, గిడేమో అంటుండు వీలు కొట్టమంటున్నా ఓలని. అరే ఇప్పుడు వీలు కొడతావా వీలు? మూమెంట్ నా పల్సర్ ఇస్తారా? ముందే గాలి లేదు, ఇంకా టైర్ మంచిగా పట్టచ్చు. గాలి లేదా మొత్తం వీకిందా, మొత్తం గాలంతా మొత్తం పంక్చర్ అయిపోయింది. అది ఆ పంక్చర్ దొరుకుతలేదు, ఏడు పోయింది. వీడు మంచిగా ఫంక్షన్కి వచ్చినట్టు వచ్చింది కన్నద్దాలు పెట్టుకొని. ఫోటో బాధపడమంటావు? అంతేనా? బాధపడమంటావు? అరే ఏంద్రా ఏడుతున్నావేంది? వాళ్ళని మన అన్నారా అని అంటే ఏ బాధలు పోయి పడ్డావా? నాకు వాళ్ళు మెసేజ్ కాదు. ఆడు భయపడ్డాడు పడంగానే. ఏమో వేసుకొచ్చు అంటే వచ్చిరట మందు సంచులు. మన సంచులు మనవర్ధన అని చెప్పలేదు వాడి ఇంటికి వెళ్ళి. అయితే వాళ్ళ సంచులు వీళ్ళు వేసుకొద్దామని వెళ్తే వాళ్ళ మనవర్ధన బాగా తెలిసిందట. ఈ మనవర్ధన ముంగట ఉన్నాడు ఇంకో బండి మీద, ఈడెనుకున్నాడు ఈ బండి మీద ఉంటే అయితే ఆయన ఈడు వెనక చూసే వరకు వాడు స్లో చేసిండు. ఒక్కసారి ఆపేస్తే మనకి ఏడా బ్యాన్స్ అవుతుంది. మనం వెనక చూసి ముంగట చూసి తాగుతాం మనం బ్యాన్స్. ఆయన దానికి పోయి కూద్దాగానే ఇటు పడ్డాయి. ఈడున్నాడు వెనక ఈడు రాకపోడు నాకు అయిపోయింది. చిత్ర పూజలు చేస్తున్నారు. ఇట్లా మరి నాతో ఉన్నాడేంద్రా? ఇది ఏర్పడకుండా నా దగ్గర మళ్ళీ. అరే ఏమైంది? నీకేమన్నా ఎనుకున్నాడు దుంకిడు ఎనుకుంటే ఏడా ఏడా ప్లేస్ ఏడా? ఇప్పుడు పట్టంతో గీనే కొంచెం ముంగట స్పీడ్ వేరా బండి స్పీడ్ ఉంది. ఏమేమి చూడమైనా బ్యాలెన్స్ అనేది మాకు పడ్డాము. ఏడు ఉన్నదే పోటీ ఇంకేడా ఆడు ముఖం అంతా చేంజ్ అయిందిరా. ఇది ఏడ్చిండేంద్రా? పడ్డాక ఏడ్చిండా? ఏడు భయపడ్డాడు. మాకు ఏం చెప్తారు ఉన్న మాతో ఉన్నట్టు కథ మాతో ఉన్నట్టు ఉన్నాడు. ఏం నేను జాతర వాడు భయపడ్డాడు అంతే. జాతర వచ్చిన పంటున్నా నిశాంత్ లేవు అంటే నాకు కళ పడుతుంది వచ్చి నేను అంతే ఒప్పుకున్నా కూడా వచ్చిన బయటకు చూస్తే దుఃఖంకి వచ్చింది. కాదు ఇది ఏడబెట్టి ఇది ఏంటిది అసలు? ఇది పెట్టింది ఏంటిది? పేస్టా? పేస్ట్ మండుతుందా మొత్తం? మరి గీడంటింది ఏంద్రా? బ్లడ్ అంతా గీడంటింది. అద్రా అంటే నిన్ననే నిన్న ఈయనే చంపిండు. ఈ నుంచి వెళ్ళి ఆ నుంచి కొట్టుకొచ్చిండు, మొత్తం 120 వచ్చిండు. మరి దీన్ని పల్సర్ అనుకుంటున్నావా? మరి ఇది ఏంది బునెటా? వేరే బండి అలా బావది బండి, ఇది ఇల్లది అలా బావది హెచ్ఎఫ్. అదే ఇట్లాంటిదే కదా అయ్యా, ఇట్లాంటిది హెచ్ఎఫ్. మరి నేను అదే అంటున్నా. పాట పని చేయవు మరి అది తప్పు కదా. మళ్ళా అడు సడన్ గా స్లో చేసి అవసరం ఏడరా కాదురా. మరి ఈ సైలెంట్ వచ్చి మరి ఇంట్రడక్షన్ మనతోటి ఇచ్చిండు, మరి మాతోటి నేనే చేసి ఫోన్ చేసిర్రు. అరే ఇట్లా పడ్డరా అంటే నేను వెంటనే బండి వేసుకుని నేను వచ్చిన. కాదురా మరి నువ్వు నాకు చెప్తలేవు ఏంద్ర? వచ్చినాక అన్న నేనే బండి మీద ఉన్నానే అని చెప్తలేవు. భయపడ్డాం మేము. భయపడ్డావు అంటే నేను ఏమన్నా ఎత్తామా? నేను కొడతామా? అదేంది ఇదంతా బుర్ర? పడ్డది బుర్ర ఇదేనా? ఊరిని అరే అదే అద్రా రోడ్డు మంచిది కాదురా అంటే చెప్తున్నారు. ఇక్కడ బుర్ర వాళ్ళకి చూసి అదే ఏడా కాదు మొత్తం రాకపోతారు మొత్తం ఇట్లా మొత్తం రోడ్తో పోయింది. అది అనుసరి బండి మీద పడ్డాడు, ఇటు పడ్డా సోపుతో అటు పడ్డాడు. గీత బండి గీత బ్రేక్ కాలు పెట్టుకునే అద్రా అంటే చెప్తున్నారు. ఇప్పుడు మీ ఇంట్లో తెలిసేనా? మా ఇంట్లో వెళ్తే ఏమంటారు భయపడతారు. ఇప్పుడు మీ అన్నకి చెప్తే ఇప్పుడు మొత్తం ఇప్పుడు మీ అన్నకి ఇప్పుడు ఫోన్ చేస్తూ నేను ఆల్రెడీ ఇట్లా అయిందిరా అని చెప్తాడు. ఉరికొస్తుండే నాకు ఫోన్ చేసింది, నాకు ఇంటనే ఫోన్ చేసి పడ్డాకి ఫోన్ చేసింది. ఏమన్నాడు? ఆయన వచ్చిండు ఏంటనే నేను వచ్చింది ఇంటనే. ఆయనకేమో ఆ స్టోరీ, ఇంకేమో ఇది. అద్రా అంటే మా ఇంట్లో వెళ్ళగానే మా నాన్న ఫోన్ చేసింది. మళ్ళీ
బండి ఇంటికాడ పెట్టి ఎటైనా తిరగవు అనమాట. వా ఎక్కుతారా ఇంకోసారి ఆ బండ్లు ఎక్కుతారా? ఎక్కుర్రి, నా బండి ఇస్తా, పల్సర్ బండి మొత్తం లేవట్టుర్రి నా బండిని. ఫ్లాష్ బ్యాక్ అన్నాం. అద్దురా అద్దురా అంటే ఏ రోడ్కి కాదురా, మీరు ఎటు తిరగవేరు అసలు? మరి అసలు ఈ రోడ్కి ఎందుకు వచ్చారు? పని ఉండే వేరూరు కోదమని పోయినాం, అంటే ఇట్లా మిత్రులు కోదమని పోయినాం, పోగానే తిరగడ్డం. ఆయన బండికి వీళ్ళు గుద్దుడేంది, ఈడు వడుడేంది ఆయనకి. మరి మీకేం కాలేదు ఎర్రా? నాకేం కాలేదు. నాకేం కాలేదు. అవునా? ఆడు బండి మీద పడ్డానే దుంకిన ఏంటి అల్లత్తురియా ఆయనకి నడత్తం లేదు ధనుషానికి మొత్తం. ఇంట్లో ఏం చెప్తాడు, ఈడేం ఎక్సర్సైజ్ చేస్తుండ. మొక్కురా, మొక్కు దండం పెట్టు. మేమే నిశాంత్ ఆడుకుంటున్నాడుగా ఇక్కడ పడ్డప్పుడు. నేను చెప్తాలేను, నేను బండినా నచ్చి పిలుచుకున్నాను. అయ్యో అరే 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 ఒక వాకు తీసుకురా మంచిగా, ఇట్లా ఒక స్టైల్ అన్న వాకు తీసుకురా. అద్దు మళ్ళా చప్పరి ఏం కాదురా, అదే రా రారా అని కన్నద్దాలు పెట్టు. నువ్వు రారా ఫస్ట్, నువ్వు రా నడు, ధైర్యం చెప్పడానికి రారా జల్లి రారా, రాకుంటే ఆడదాన్ని అట్లా అనగా నచ్చింది కదరా డాన్స్. అయ్యో ధనుష్ ఇట్రా, నీతో మాట్లాడాలి, ఇట్రా కార్ వస్తుంది. ఎందుకు మూట్లేదు ఇప్పుడు మాట్లాడంతా? ఏంటంటే నేను ఎట్లా పడ్డాను ఆడ ఆలోచించుకుంటున్నాను. అంటే తాగిండే మరి? లేదు తాగలేడు. మరి తాగితేనే అవన్నీ ఆలోచిస్తాడు. జాతర మఫ్ఫులు ఉన్నారు ఇక్కడ అక్కడ. మఫ్ఫులు అంటే తాగినట్ట? తాగుతూనే మఫ్ ఉండేది. తాగి అంటే స్టోరీ ఇదంతా. తాగినవారా ధనుష్? అది తాగినవా? నాకు నడత్తం లేదు. ఏమో కార్లు ఊక అన్నట్ట మత్తున్నాయి. ఆయన కాదురా వీళ్ళు పడ్డప్పుడు ఆయన ఒకటే షాట్. అరే 6 బండి ఆపిండు, ఆడ వెనుక చూసిండు, ఆపిండు, అయిపోయిందా. మళ్ళీ నేను మెల్ల వచ్చి అలా బాగా ఉన్నాడని చూసిన, వెనుక చూసి నేస్తే మెల్ల చూసిన, స్లో అయ్యి ఆడ ఆపిండని చూసుకోవాలి. నేను సీఎవే అని పొడిచిన. ఆయనకేం కాలేదా? ఆయనకేం కాలేదు, అటు దుంకిండు బండి మీదకి వెళ్ళి. మీరు ఎన్నుకున్నోళ్ళు ఎన్నుకున్నోడికి ఏం కాలేదు. అంటే ఉన్న కానే పడ్డావు నువ్వు? సైలెన్సర్ కడిగి పడ్డది. అందుకే చెప్తా ఇట్లా పోవాలి. అంటే ఇటు సైడ్ పడ్డావా ఇటు సైడ్ పడ్డావా? ఇటు సైడ్ పడ్డా. అక్కడ పడ్డాడు, సైలెన్సర్ కాలిందంటే లేడా? ఇంకా అదే దాకింది, ఏమన్నా దాకిందా హాస్పిటల్? మరి ఆల్రెడీ పాయింట్ చూడు, మా పైసలు కొంచెం అరే ఆడు పడ్డాడని బాధ లేదు. అరే పడ్డాడు, కొంచెం బీర్ కొంచెం ఎందుకని ఏంటి ఫోటో దిగమా? ఫోటోలు చలో బాయ్ బాయ్.